హాయ్ అన్న, ఇప్పుడే బ్యూటీ అనే సినిమా చూసాను. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న. ఒక ఫ్యామిలీ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా అన్న. నాకు నచ్చింది ఏంటి సినిమా అన్న, ఒక తండ్రి కూతురు గురించి చాలా అంటే చాలా చూపించారన్న. మైన్ ఇంకా మన నరేష్ గారి గురించి చెప్పుకోవాలన్న, ఆయన యాక్టింగ్ అయితే చింపేశారని చెప్తున్నాను. అయితే నరేష్ అన్న ఈ ఏజ్ లో ఆయన యాక్టింగ్ చేయడం ఏంటి, ప్రతి సినిమాకి చూస్తూనే ఉన్నాము, వేరే లెవెల్ అనిపించింది అన్న. ఇంకా మన హీరో అంకిత్ కూడా అన్న చాలా బాగా యాక్టింగ్ చేశారన్న. ప్రతి ఒక్కరు చింపేసే సినిమాలో అయితే ఒక తండ్రి కూతురు ఎమోషన్ అయితే చాలా చూపించారన్న. ప్రతి ఒక్క ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఒక మంచి సినిమా ప్రతి ఒక్కరు చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి సినిమా ప్రతి ఒక్కరు థియేటర్కి చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్నా. మంచి సినిమాలు చూడడం మా డ్యూటీ. ఇప్పుడే చూశాను బ్యూటీ సినిమా, మాత్రం మామూలుగా లేదన్నా. ఒక్కటే చెప్తున్నా, నాలాంటి లైక్ సొసైటీలో ఉన్న చాలా మంది నిబ్బా బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళ నుంచి నిబ్బి గర్ల్స్ ఎలా తప్పించుకోవాలి, ఎలా మోసపోతున్నారు, ఎలా ఫ్రాడ్ చేస్తున్నారు, చాలా అంటే చాలా క్లియర్ కట్ గా చూపించారన్న. నిజంగా చెప్తున్నా, నాకైతే లవర్ లేదు, బట్ ఈ సినిమా చూసిన తర్వాత నేను లవ్ చేయదలుచుకోలేను. ఒకవేళ లవ్ చేసినా మోసం చేయదలుచుకోలేదన్న. నా కళ్ళు తెరిపించారన్న బ్యూటీ టీం వాళ్ళు. సినిమా మామూలుగా లేదన్నా. అమ్మాయిలు వచ్చి చూస్తే మాత్రం ఏడవకుండా బయటికి వెళ్ళరు, ఎందుకంటే అంత ఎమోషనల్ గా ఉంది, అంత బాగుందన్న సినిమా మాత్రం. అండ్ మన అంకిత్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ మేడం పేరు చెప్పండి, ఇచ్చి పడేసింది పర్ఫార్మెన్స్, అందం కావచ్చు. సో డైరెక్టర్ గారికి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే పడ్డదా. సో ప్లీజ్ ఫ్యామిలీ తోటి వెళ్ళి చూడండి. మీ నాన్నగారితో అమ్మాయిలు వెళ్తే మాత్రం ఏడవకుండా బయటికి రారు. సో ప్లీజ్ డు విజిట్. థ్యాంక్ యూ. ఆడపిల్లల్ని కనాలంటే భయం వేస్తుందిరా. నీలాంటి వాళ్ళు కొంతమంది వల్ల ఆడపిల్ల జీవితాలు బుగ్గిపాలు అయిపోతాయని నిజంగా మెసేజ్ ఇచ్చారు. నిజంగాను నేను సాధారణంగా ఫీల్ అవ్వను. నేను నిజంగా లాస్ట్ లో కంటతడి వచ్చిందండి. నిజంగా నరేష్ గారి యాక్టింగ్ అయితే తండ్రిగా నిజంగా ఒక ఆడపిల్ల కన్నా ప్రతి తండ్రి చూడాల్సిన సినిమా, ప్రతి ఒక్క అమ్మాయి కూడా చూడాల్సిన సినిమా అండి బ్యూటీ అయితే. నిజంగా ఒక తండ్రి పడే వేదన, నిజంగా పిల్ల పుట్టిన కానించి పిల్ల పెళ్లి తర్వాత ఇంకా పిల్లల్ని కంటం అన్ని నిజంగాను అసలు ప్రతి ఒక్క చిన్న ముక్క కూడా ఎంతో అర్థమైనట్టు చూపించారండి. నిజంగా ప్లీజ్ ఈ సినిమా చూసిన అమ్మాయిలు మీకే చెప్తున్నాను, ఒక్కసారి నిజంగా సినిమా చూస్తే మీ లవర్స్ వదిలేస్తారు. నిజంగా తండ్రి అనేది ఒక వాల్యూ అనేది మీకు పెరుగుద్ది. ఒక క్యాబ్ డ్రైవర్ గా నిజంగాను గుండెలు పిండేశారండి నరేష్ గారు. వైజాగ్ లో లేచిపోయి వచ్చిన హైదరాబాద్ లో ప్రతి బస్సు 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 ఏంటి అమీర్పేట మొత్తం లింగంపల్లి ప్రతి ఏరియా నిజంగా చూపించి తండ్రి బాధ ఏంటో ఈ బ్యూటీ సినిమా చూస్తే నాకు అర్థమైంది. ఒక కూతుని కన్నా ఓడుగా నాకు ఆ వ్యధ నాకు అర్థమవుతుంది. ప్లీజ్ ఇలాంటి సినిమా నిజంగా ఒక్కసారి వచ్చి చూడండి, నిజంగా దండం పెడుతున్నాను అన్న. ఇప్పుడే చూసాను అన్న, బీటీ మూవీ చూసాను అన్న. అప్ప ఏ మూవీ అన్న. అన్న ఇప్పుడు దాకా అబ్బాయిలు మోసం చేయడం చూపించారు అన్న, కానీ ఈ సినిమాలో మాత్రం అన్న నిజంగా చాలా బాగా చూపించారు అన్న. అన్న కూతురి మీద తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో నరేష్ గారు మాత్రం సూపర్ చూపించారన్న. అన్న ఏందన్నా అంకిత్ గారి యాక్టింగ్ ఏందన్నా, హీరో యాక్టింగ్ ఏంటన్నా, నేచురల్ అన్న. నేచురల్ ఇప్పుడు సొసైటీలో జరుగుతున్నది చూపించారన్న. నిజంగా ఆడపిల్లల తండ్రి కనాలంటే బాధపడే సూచనలు చూపించారన్న బీటీ సినిమా. అప్ప ఏందన్నా, తలకే కొట్టుకోవాలనిపిస్తుందన్న. నిజంగా ఈ సమాజంలో ఏందన్నా అసలు మోసం మోసం దగ అన్న ఫ్రెండ్షిప్ తీయాలంటేనే అంత ఇబ్బందిగా ఉందన్న. నిజంగా ఈ సొసైటీలో అన్న చెప్తాను కదన్నా, ఇంటర్వ్యూ తర్వాత ఉందన్న సినిమా మాత్రం. అప్ప ఖచ్చితంగా థియేటర్కి రావాలన్నా. నిజంగా చెప్తాను కదన్నా, నిజంగా థియేటర్కి వచ్చి చూస్తారన్న సినిమా తెలుస్తుందన్నా. మీరు చిన్న చిన్న ఫోన్లో ల్యాప్టాప్ లో చూడొద్దన్నా. మంచి ప్రేమ ఉన్న సినిమా అన్న, నిజంగా మంచి కంటెంట్ ఉన్న స్టోరీ అన్న వర్ధన్ గారు డైరెక్టర్ గారు, సార్ మీరు ఎన్ని సినిమాలు చేశారు నాకు తెలియదు సార్, ఎన్ని సినిమాలకి రైటర్ గా పనిచేశారు నాకు తెలియదు కదా సార్. ఈ సినిమాలో మాత్రం ప్రతి షాట్, ప్రతి ప్రేమ, ప్రతి ఫైట్, ప్రతి మోసం ఈ హైదరాబాద్ లో మోసం ఎలా చూపించారన్న డైరెక్టర్ గారు. నిజంగా అన్న దయచేసి ఆడపిల్లల తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇప్పుడే బ్యూటీ మూవీ చూసా బ్రో. నేను లిటరల్లీ చెప్తున్నా, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఒక్కొక్క సీన్ మామూలుగా లేదు, జెన్యూన్ గా చెప్తున్నా, ఎక్కడ బోర్ కొట్టలేదు. అంకిత్ హీరో మామూలుగా లేడు అసలు. ఆయన చేసింది 2-3 సినిమాలే కానీ ఇచ్చి పడేసింది. అండ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ మామూలుగా కథలు ఎంచుకోవట్లేదు అన్నాను. నిజంగా చెప్తున్నా, మామూలుగా నచ్చలేదు నాకు సినిమా అయితే. అండ్ ఇది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ మూవీ అండ్ చాలా బాగుంటుంది. లిటరల్లీ గర్ల్స్ కూడా చూడండి, ఫాదర్తో రండి. అండ్ సినిమా చూసాక ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి, థియేటర్కి వచ్చి విజిట్ చేయండి అందరు. నా బ్యూటీ సినిమా చూస్తే మాత్రం ప్రతి ఒక్క ఫాదరు, ప్రతి ఒక్క కంపల్సరీ ఒక తండ్రికి బిడ్డ ఉన్న వాళ్ళు, ఇలాంటి సినిమా కాలేజ్ చదువుకున్న వాళ్ళు, 10th క్లాస్ చదువుకున్న కంపల్సరీ ఇలాంటి సినిమా చూడాలి. మన తల్లిదండ్రులు ఇంత చిన్నప్పుడు ఇంత పెద్ద వెంచి చేస్తారు అంటే ఒక నమ్మి పోతారు కాబట్టి ఇలాంటి సినిమాని చూడాలి కంపల్సరీ. అంటే ఒక హీరోలాగా ఉండి ఆయన నమ్మించి మోసం చేసి లాస్ట్కి ఆడేందో తెలుసుకున్న తర్వాత
తెలుసుకుంటుంది హీరోయిన్. కాకపోతే అంటే అంకిత్ గారి యాక్టింగ్ మాత్రం విలన్ యాక్టింగ్ లెక్క చేసిన, హీరో లెక్క చేసిన. ఆయన యాక్టింగ్ మాత్రం దుమ్ము లేచిపోయింది. కాకపోతే ఇవాళ రేపు ఏంటంటే ఇవాళ రేపు అమ్మాయిలు కొద్దిగా నమ్ముతారు. అలాంటి నమ్మకం అనేది స్టెప్ వేసినప్పుడు ఆలోచన చేయాలి. ఒకటి పేరెంట్స్ కూడా మర్చిపోవద్దు, మన తల్లిదండ్రులు కూడా మర్చిపోవద్దు. అలా ఫస్ట్ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే మనం ఎప్పుడైనా హ్యాపీగా ఉంటాం, అది ఇంపార్టెంట్. ప్రతి ఒక్క లేడీస్ చూడాలి సినిమాని, మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సూపర్ అన్నా ఇప్పుడే చూశాను బ్యూటీ మూవీ. సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అన్నమాట. ప్రతి ఒక్క ఆడియన్స్ చూడాల్సిన సినిమా అన్నమాట. పేరెంట్స్ చూడాలి, పిల్లలు చూడాలి. అసలు సినిమాలో ఎంత మెసేజ్ ఉందంటే మెయిన్ పేరెంట్స్ 35 నుంచి 50 వరకు వాళ్ళైతే ఖచ్చితంగా చూడాలి. పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఈ సినిమాలో బాగా చూపించారు అనమాట. అలాగే నరేష్ గారు ఒక ఫాదర్గా తన ప్రేమను కూతురు మీద చూపించే విధానం కానీ చాలా అంటే చాలా బాగుంది. ఆయన యాక్టింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ చించేశాడు అనమాట. అలాగే హీరో గారు చాలా సినిమాలు చేశారు. ఈ సినిమా అయితే అతనికి బ్లాక్ బాస్టర్ అనమాట. సో అంకిత్ గారు అతని పర్ఫార్మెన్స్ ఇన్ని షేడ్స్ ఉంటాయి అని అనుకోలేదు. ఆ ట్విస్ట్ అయితే గూస్ బంప్స్ అనమాట. ఆడియన్స్ కి కూర్చున్న వాళ్ళందరికీ షేక్ అయిపోయింది అనమాట. అంత బాగుంది అనమాట సినిమా. లాస్ట్ లో క్లైమాక్స్ కానీ ఆ రిలేషన్షిప్స్ గురించి కానీ చాలా బాగా చూపించారు. మెయిన్ లవర్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది బాగా చూపించారనమాట. సో పేరెంట్స్ దగ్గర జెన్యున్ గా ఉండాలి అనేది చాలా బాగా చూపించారు. డైరెక్టర్ గారు రాసుకున్న పాయింట్ అయితే చాలా చాలా బాగా కనెక్ట్ అయ్యే పాయింట్. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయింది అనమాట. అలాగే అన్ని సాంగ్స్ బాగున్నాయి, అన్ని సిచ్యువేషన్స్, లవ్ ట్రాక్, యూత్ కి అయితే బాగా మంచి సీన్స్ ఉన్నాయి. అలాగే పేరెంట్స్ కి నచ్చే సీన్స్ ఉన్నాయి. అందరు థియేటర్కి వచ్చి చూడండి బ్యూటీ సినిమా. హాయ్ అన్న, ఇప్పుడే బ్యూటీ మూవీ చూస్తున్నా. సినిమా అయితే మాత్రం నిజం చెప్తున్నా ఒక లెవెల్ ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చా కానీ ఆ లెవెల్ మించిపోయింది అన్న సినిమా. నిజంగా నేను అనుకున్న దానికి ఇక్కడ సినిమా చూసిన దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఒక లవర్స్కే కాదు ఈ సినిమా, తల్లిదండ్రులు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. చాలా అంటే చాలా బాగుంది భయ్. ఒక డిఫరెంట్ స్టోరీతో ఇంత నీట్ గా తీసుకొచ్చారంటే ఆ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ గారికి. ఎందుకంటే లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు అయితే సినిమాలో ఉన్నాయి. సో అది రివీల్ చేయకూడదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి చూడండి. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చాలా బాగుంది. అండ్ మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే హీరో గారి యాక్టింగ్ అండ్ నెక్స్ట్ హీరోయిన్ యాక్టింగ్ భయ్య పర్ఫార్మెన్స్. ఎన్ని సినిమాలు చేశారు నాకైతే తెలియదు కానీ నేను చూడడానికి ఫస్ట్ సినిమా ఆమెది. ఫస్ట్ సినిమా లాగా లేదు అసలు. నిజంగా ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయింది. ఒక రేంజ్ పర్ఫార్మెన్స్, యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. స్టోరీ హైలైట్ భయ్య, సినిమాకి స్టోరీ హైలైట్, డైరెక్షన్ హైలైట్. సినిమా మాత్రం మామూలుగా లేదు. ఖచ్చితంగా పేరెంట్స్ కూడా తప్పకుండా ఈ సినిమా చూడాలి. బ్యూటీ అంటే ఏదో బేబీ సినిమా లాగా అనుకున్నారు కానీ డిఫరెంట్ టోటలీ డిఫరెంట్. ప్రతి లవర్స్ చూడాలి, ప్రతి అమ్మాయి చూడాలి, ప్రతి పేరెంట్స్ చూడాలి. తండ్రి కూతురు సెంటిమెంట్ ఉందా భయ్యా సినిమాలో. నరేష్ గారు యాక్టింగ్ అయితే మాత్రం పీక్స్కి వెళ్ళిపోయింది. నరేష్ గారు తండ్రి క్యారెక్టర్ లో సూపర్ చేశారు. అండ్ అమ్మాయి హీరోయిన్ కూతురు క్యారెక్టర్ లాస్ట్ క్లైమాక్స్ లో అయితే మాత్రం కంటతడి పెట్టించారు డైరెక్టర్ గారు. హ్యాట్స్ ఆఫ్ సార్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంతే, ఒక్క ముక్కలో చెప్పాలి. బ్యూటీ సినిమా ఉంది భయ్యా, రేంజ్ ఉంది భయ్యా. నిజంగా చెప్తున్నా, సమాజానికి తగ్గట్టు సినిమా భయ్యా. ఇవాళ రేపట్లో అమ్మాయిలు ఆ యాప్ లో కలిసిండని, ఈ యాప్ లో కలిసిండని, వాంతో అనుకోయి వీంతో అనుకోయి ఏ విధంగా మోసపోతున్నారు అనేది భయ్యా సినిమా. నిజంగా చెప్తున్నా భయ్యా, ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్క అమ్మాయి నేర్చుకోవాల్సింది ఏంటంటే తండ్రి మాట విని, తల్లి మాట విని, తల్లిదండ్రుల మాట విని బ్రతకాలన్నది భయ్యా సినిమా. నిజంగా చెప్తున్నా భయ్యా, తండ్రి క్యారెక్టర్ లో నరేష్ గారు అయితే వేరే లెవెల్ యాక్టింగ్ చేశారు భయ్యా. డైరెక్టర్ గారు మీకు దండం సార్. నిజంగా చెప్తున్నా, ఇలాంటి స్టోరీ మీరు ఏ విధంగా తీసారు అనేది హ్యాండ్స్ అప్ సార్. నిజంగా చెప్తున్నా, నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది సార్ సినిమా. బ్యూటీ సినిమా వేరే లెవెల్ బ్యూటీ భయ్యా. నిజంగా థ్యాంక్ యూ. ఇప్పుడే బ్యూటీ మూవీ చూశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇయర్ తండ్రి అవార్డు వస్తే మన నరేష్ గారికి అవార్డు వస్తుంది. అండ్ బెస్ట్ డైరెక్టర్గా వస్తే డైరెక్టర్ గారికి ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ చాలా బాగుంది. ప్రజెంట్ జనరేషన్కి తగ్గట్టు ఒక ఫ్యామిలీ ఎమోషన్, ఒక తండ్రి కూతుర్ని ఎలా చూసుకోవాలి, తన ప్రేమ ఏదైనా అయిపోతే తను ఎంత బాధపడతాడు అనేది చాలా బాగా చూపించారు. నరేష్ గారు అయితే సెకండ్ హాఫ్లో మనం ఏడ్పించేస్తారు. చాలా బాగా యాక్ట్ చేశారు. హీరోయిన్ గారు కూడా, ఇది ఫస్ట్ సినిమా అనుకుంటా, తను చాలా బాగా యాక్ట్ చేసింది. హీరో గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అదే కాకుండా 9th క్లాస్ నుంచి ఇంటర్ వెళ్ళే అమ్మాయి, ప్రతి ఒక్క అమ్మాయి మీ అమ్మ నాన్నని తీసుకెళ్ళి చూడండి. ప్రతి ఒక్క ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. చాలా ఎమోషన్ టచ్ ఉంటుంది. అంటే మనకు ట్విస్టులు రివీల్ చేయను. మీరు ఫస్ట్ హాఫ్ చూసిందంతా నవ్వుకుంటూ హాయిగా ఒక మంచి సినిమా చూస్తున్నాం. సాంగ్స్, ఎమోషన్ అలా చాలా లెవెల్లో తీసుకెళ్లారు. ఇక సెకండ్ హాఫ్ మనకు స్టార్ట్ మొత్తం ఎండ్ అయ్యే వరకు ఇంకా సినిమా అప్పుడే అయిపోయిందా అనే ఫీల్ వస్తుంది. చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మిస్ అవ్వండి. మన వాళ్ళు ఏంటంటే ఏదో స్టార్ హీరో ఉన్నాడని మోసం, కానీ ఇలాంటి కంటెంట్ సినిమాలని మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. డోంట్ మిస్. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. భయ్యా ఇప్పుడు చూసా భయ్యా బ్యూటీ సినిమా. ఏముంది భయ్యా సినిమా, డైరెక్టర్ గారు హ్యాట్స్ అండి. ముందుగా నిజ జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తీశారు భయ్య. ప్రతి ఒక్కరి నిజంగా అంటే కళ్ళకు గట్టిన చూపించారు. నరేష్ గారి పర్ఫార్మెన్స్ కానీ, హీరో పర్ఫార్మెన్స్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ, ఆ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా భయ్య, సస్పెన్స్ థ్రిల్లర్ భయ్య, ప్రతి ఒక్క సీన్ ఎంజాయ్ చేసాం భయ్య. సినిమా మాత్రం
ప్రతి ఒక్కరు అంటే అమ్మాయిలని కాదు మహిళలు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే అమ్మాయిలపై ఆగిత్యాలు ఎలా జరుగుతున్నాయో, ఏ విధంగా లైక్ ప్రేమలో పడి మోసం చేస్తున్నారు అబ్బాయిలు, ఎలా ట్రాప్ చేస్తున్నారు అనేది బాగా చూపించారు. ప్రతి ఒక్కరూ ఈ మూవీని చూసి నేర్చుకోవాలి అండ్ నేర్చుకుంటారు కూడా. ప్రతి ఒక్క ఆడపిల్ల అంటే తల్లిదండ్రుల మాట వినాలి. ప్లస్ ఇంకోటి నరేష్ గారికి తండ్రి క్యారెక్టర్ మాత్రం అది జీవించాడని చెప్పొచ్చు. అది అంటే నిజంగా తను ఎట్లా జీవించాడంటే నిజ జీవితంలో జరిగినట్టే చూపించారు భయ్య. చెప్తున్నా కదా, నిజంగానే వాళ్ళు ఒక డాటర్ అండ్ తండ్రి అనే భావన కలుగుతుంది ప్రతి ఒక్క ప్రేక్షకుడికి. మహిళలు ముఖ్యంగా ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమా బ్యూటీ. బ్యూటీ సినిమా చాలా బాగుంది భయ, ఇప్పుడే చూసాను నేను. సొసైటీకి ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలని మళ్ళీ ఒకసారి హెచ్చరిక చేశాడు మన డైరెక్టర్ వర్ధన్ గారు. సూపర్ మూవీ. మీ తల్లిదండ్రులతో వచ్చి చూడండి, ప్రతి ఆడపిల్ల చూడాల్సిన మూవీ. అలాగే అట్ ది సేమ్ టైం మీ పిల్లల్ని తీసుకొని ప్రతి తల్లిదండ్రి ఒకసారి సినిమా చూపించండి. సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చాడు, ఆడపిల్లలు ఎలా మోసపోతున్నారు ఏంటి. మన బ్యూటీ సినిమా చూసిన తర్వాత ప్రతి ఆడపిల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటుంది. ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ సినిమా చూడాల్సిన చిత్రం. ఐమాక్స్ లో బ్యూటీ మూవీ చూసినా. బ్యూటీ మూవీ అంటే సోషల్ ఓరియంటెడ్ మూవీ ఇది. అంటే ఒక ఫాదర్ ఒక గర్ల్ని ఎలా పెంచుతాడు, చిన్నప్పటి నుంచి భద్రంగా పెంచిన తర్వాత ఆ అమ్మాయి ఒక మోసపోవడం ఎలా ఉంటుంది అన్నది ఇందులో బాగా చూపించారు. అల్లరి నరేష్ గారు, సీనియర్ నరేష్ గారు బాగా యాక్ట్ చేశారు. ఎందుకంటే ఫాదర్ కింద. ఇంకా హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. అంటే ఇప్పుడు మనకి ప్రెజెంట్ సిచ్యువేషన్ లో జరిగిన ఇవన్నీ కూడా చూపించారు. ఏంటంటే ఒక అమ్మాయి మోసపోతాం అంటే అబ్బాయిలను నమ్మేసి మోసపోవడం అన్నది బాగా చూపించారు. అందరికి పని చేసే మూవీ ఇది బ్యూటీ మూవీ. సెకండ్ హాఫ్ అయితే హైలైట్. క్లైమాక్స్ లో ఒక షార్ట్ ఒకటి పెడతారు. ఏంటంటే ఒక కూతుర్ని ఒక తండ్రి ఎలా పెంచాలి, ఇప్పుడు ఒక ఎడారిలో నడుస్తూ ఉంటే ఒక అమ్మాయి కూతురు, ఆ అమ్మాయికి ఏదైనా గుచ్చుకుంటే తండ్రి చెయ్యిచ్చి పైకి లేపేది అనేది లాస్ట్ షార్ట్ మాత్రం హైలైట్గా ఉంది మూవీ. ఇంకా మొత్తం మూవీ ఓవరాల్ గా చూసుకుంటే మ్యూజిక్ పరంగా డైరెక్టర్ గారు వర్ధన్ కూడా టేకింగ్ నెంబర్ 1 ఉంది. ఆయనకి మంచి భవిష్యత్తు ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా బాగుంది మూవీ. కంపల్సరీగా అందరూ వచ్చి చూడదగ్గ మూవీ బ్యూటీ అనే మూవీ చూసాను భయ్య, చాలా బాగుంది, సూపర్ గా ఉంది. నిజంగా చెప్పాలంటే ఒక మాట చెప్పాలి, డైరెక్టర్ గారికి యాడ్సప్ అండి. నిజంగా వర్ధన్ గారు ఏమన్నా స్టోరీ అండి. ఇలాంటి స్టోరీలు మాత్రం చాలా తక్కువ మంది డైరెక్టర్లు మాత్రమే తీయగలుగుతారు. దమ్మున్న డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు సార్. మీ గురించి చెప్పాలనుకుంటే నిజంగా ఆడపిల్లల్ని ఎలా ట్రాప్ చేస్తున్నారు ఏంటి అంటే ప్రేమలో కానీ, అలాగే నిజంగా అమ్మాయిలు ఒక ట్రాప్ చేసి ఎలా యూజ్ చేసుకున్నారు, ఎలా వాడుకుంటారు అనే దాని గురించి, ఒక ప్రేమ అనే ఒక ఆ వార్డుని అడ్డం పెట్టుకుని అమ్మాయిల జీవితాలు ఎలా నాశనం చేస్తున్నారు అనే దాని గురించి క్లియర్ కట్ గా చూపించారు. అలాగే మేము చెప్పుకోవాలంటే నరేష్ గారు ఫాదర్ క్యారెక్టర్ లో నిజంగా తండ్రి కూతుర్ల మధ్య ఉన్న సెంటిమెంట్ కానీ, ఆ ఎమోషనల్ కానీ అసలు మామూలుగా తీయలేదండి. క్రేజీగా ఉంది. అంటే చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తోటి ఒక అద్భుతమైన సినిమా చూసినా అనిపించింది. ఈరోజు చాలా సినిమాలు రిలీజ్ అయినా దాంట్లో ఇస్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు అనమాట. అలాగే ఈ సినిమాకి నిజంగా ఎన్ని సినిమాలు చూసినా ఈ రోజు ఇస్ ద బెస్ట్ అవార్డు అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ సినిమాకి అండి, బ్యూటీ సినిమాకి. అలాగే హీరో గురించి చెప్పాల్సిన అవసరం లేదు, తన సినిమాలు చాలా సినిమాలు చూసినాం. కానీ ఈ సినిమాలో అసలు నిజంగా మనోనికి ఏంటంటే అది ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఒక పాజిటివ్నెస్ లో కానీ నెగిటివ్నెస్ లో కానీ తన యాక్టింగ్ అనేది చాలా బాగుంటది. అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ మూవీ భయ్య. ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్పాల్సింది ఏంటంటే బ్యూటీ మూవీ మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ఒక మంచి సినిమా ఇది. ఏంటంటే ఒక ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. అంటే ఈ రోజుల్లో ప్రేమించి ఎలా మోసపోతున్నారు, అలాగే ట్రాప్ ఎలా చేయబడుతుంది, అమ్మాయిలు ఎలా ఇలా మిస్ అవుతున్నారు అనే దాని గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మంచిగా ఉంది భయ్య, సినిమా అయితే చాలా బాగుంది.